గురుభ్యో నమః. నా పేరు మహేష్ యోగా వైబ్స్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు నేనున్న ఆసనం వజ్రాసనం. ఇది ఏ రకంగా చెయ్యాలి, ఏ రకంగా మీరు నేర్చుకోవాలి అనేది నేను విపులంగా చూపిస్తాను మీకు. ఇది వజ్రాసనం చేసే విధానం. ముందులా కాళ్ళు జరుపుకుని కొంచెం విదిలించుకుని ఒకసారి మీ ఎడంకాల్ని వెనక్కి మడచండి, కుడి కాల్ని ఇలా మళ్ళా వెనక్కి మడిచి ఇలాగా వెన్ను నిటారుగా ఉంచి ఎదురుకుండా చూస్తూ మీ శ్వాసల్ని తీసుకుంటూ వదులుతూ చేయండి. ఇందులో మీరు మొట్టమొదటిగానే ఈ రకంగా వజ్రాసనంలో మీరు కూర్చోలేకపోతే దీనికి మీరు ఒక టవల్ కానీ నాప్కిన్ కానీ తీసుకుని మడతలు పెట్టుకోండి. ఒక 2 అంగుళాలు వచ్చేటట్టు మడత పెట్టుకుని ఈ కింద యాంకిల్ కింద ఇటు వచ్చేటట్టుగా పెట్టుకుని ఇలా కూర్చోండి. ఒక 3-4 రోజులు ఇలా సాధన చేస్తే కొంత మీకు ఆ నొప్పులు సర్దుకున్నట్టు ఉంటాయి. అప్పుడు మీరు మడతలు తగ్గించుకోండి. పూర్తిగా తీసేస్తే కూర్చోలేరు. మడతలు తగ్గించుకుంటూ మళ్ళీ 4-5 రోజులు చేసి ఒక 10 రోజులు అయ్యేటప్పటికి మీరు పూర్తిగా ఈ స్థితిలోకి రాగలుగుతారు. రాకపోతే ఇంకో 2 రోజులు చేయండి, ఇబ్బంది లేదు. దాని గురించి మీరు కంగారు పడొద్దు, నొప్పులు వచ్చేస్తా నేను మానొద్దు. ఇలా మీరు ఈ ఆసనంలో కనుక ఎక్కువసేపు కూర్చోవడానికి ప్రయత్నం చేస్తే దీనికి వచ్చే లాభాలు చాలా ఉన్నాయి. తర్వాత ఈ యాంకిల్ మీకు ఇట్లా వంగుతుంటే ముందు మీరు కొన్ని ఆసనాలు చేయడానికి మీకు చాలా వీలుగా ఉంటుంది. కూర్చోండి, ఇలాగా 5 నిమిషాలు కూర్చోండి. ఇంకా కూర్చోగలిగితే 10 నిమిషాలు కూర్చోండి, ఇబ్బందే లేదు. ఏ రకమైన ప్రాణాయామాలైనా వజ్రాసనంలో కూర్చుంటే బాగా కుదురుతాయి. కారణం నడుము నిటారుగా ఉండటం వల్ల ఊపిరితిత్తుల నిండుగా గాలి తీసుకోవడం కుదురుతుంది కనుక. వజ్రాసనంలో కూర్చోగానే మనసు స్థిరమైనట్లు ఆలోచనలు తగ్గుతాయి. కనుక ధ్యానం చేయడానికి కూడా వజ్రాసనం బాగా ఉపయోగపడుతుంది. భోజనం తర్వాత ఆసనాలు చేయకూడదు అంటారు, కానీ వజ్రాసనం మాత్రం భోజనం తర్వాత తప్పనిసరిగా వేయమంటారు. అలా వేస్తే భోజనం త్వరగా అరుగుతుంది. కారణం నడుం తిన్నగా ఉండి ఊపిరితిత్తులకు నిండుగా ప్రాణమయం అంది జీర్ణక్రియ బాగా చురుగ్గా సాగుతుంది. నడుం తిన్నగా ఉంటే డయాఫ్రమ్ మీద పొట్టబురుగు పడదు, దాంతో శ్వాసల మీద ఒత్తిడి రాదు. అందువలన భుక్తాయాసం కూడా తగ్గుతుంది. ఈ ఆసనంలో కూర్చుంటే ప్రేగులు పొట్టలో ఉండే గ్యాస్ బయటికి వచ్చి పొట్ట బరువు అనిపించదు. ఈ ఆసనంలో కాళ్లకు ఎప్పుడు జరిగినంత రక్త ప్రసరణ జరిగి కాళ్ళ తిమ్మెర్లు, చురుకులు, మంటలు, మడాల నొప్పులు కూడా తగ్గుతాయి. అవి లేని వారికి రావు కూడా. అజీర్ణ వ్యాధులు తగ్గాలంటే ఈ ఆసనం 2 పూట్ల చేస్తే ఫలితం బాగుంటుంది. నడుము నొప్పి కొద్దిగా ఉన్నవారు ఈ ఆసనంలో ఇబ్బంది లేకుండా కూర్చోవచ్చు. ఈ ఆసనం మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు చేయకపోవటమే మంచిది. ఏమైనా సందేహాలు ఉంటే నా కింది వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. మీ ఆరోగ్యం కోసం నేను చెప్పబోయే ఆసనాల గురించి కానీ తర్వాత వీడియోలో కలుద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. గురుభ్యో నమః.